అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇష్టకామేశ్వరి అమ్మవారి అంటే మనకి తెలుసు, శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి అడవుల్లో ఎక్కడో ఉంటారు లోపల. అసలు అక్కడికి వెళ్ళడమే దుర్లభం. వెళ్తే మాత్రం ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఒకవేళ మనం అక్కడికి వెళ్ళలేకపోతే ఏం చేయాలి అంటే, మనం అమ్మవారి యొక్క స్తోత్రాన్ని గనక చదువుకున్నట్లయితే దానివల్ల మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరడంతో పాటు మన మీద ఎవరైనా క్షుద్ర ప్రయోగాలు చేసినా, శత్రువులు ఎవరైనా మన మీద దాడి చేసినా వాళ్ళందరినీ కూడా తరిమి కొడుతుందనమాట అమ్మవారి యొక్క కటాక్షం ఆ స్తోత్రం ద్వారా. ఆ స్తోత్రాన్ని మనకి పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది, ఆరోగ్యము, సంపద ఇవి లభిస్తాయి. దాంతోపాటు సకల శుభాలు కూడా కలుగుతాయి అని చెప్పి మనకి చెప్తారు. అందుకని శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఇష్టకామేశ్వరి దేవి ఆలయంలో పూజలు చేయించుకుంటే ఇంకా తొందరగా నెరవేరుతాయి కోరికలు అంటారు. అందుకని ఎవరికైనా సరే లోకమంగళం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, వాళ్ళకు ఉన్నటువంటి తీరని కోరికలు, బలమైన కోరికలు, తీరని కోరికలు ఏమైనా ఉంటే తీరాలి అన్నా ఖచ్చితంగా ఈ ఇష్టకామేశ్వరి స్థుతిని మనం మంచి రోజులలో అంటే అది నవరాత్రులు ఉన్నాయి కదా, మనకి 4 రకాలైనటువంటి నవరాత్రులు ఉన్నాయి. నవరాత్రుల్లో కానీ, శుక్రవారాలు కానీ, లక్షవారం కానీ, అది కూడా ప్రదోష సమయంలో కనుక చదివితే ప్రదోష సమయంలో అమ్మవారి యొక్క శక్తి అమోఘంగా ఉంటుంది. మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క చిత్రపటం లేదనుకోండి, లలిత అమ్మవారి చిత్రపటం కానీ, దుర్గాదేవి అమ్మవారి చిత్రపటం కానీ పెట్టుకొని వాళ్ళు ఎదురుగుండగా కూర్చుని దీపారాధన చేసి మనం ఇష్టకామేశ్వరి స్థుతిని 3 సార్లు, స్తోత్రం చిన్నదే కాబట్టి 3 సార్లు కనుక చదువుకున్నట్లయితే ప్రతిరోజు నియమంగా ఇన్ని రోజులని చెప్పి పెట్టుకోండి, 9 రోజులో, 11 రోజులో, 21 రోజులో. దీనికి ఆడవాళ్ళకి కూడా ఏమీ అడ్డంకి రాదు 21 రోజులు అంటే. అలా పెట్టుకొని కనుక చదివితే మనలో చాలా మంచి శక్తి, పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. నెగిటివ్ అంతా పోతుంది. అమ్మవారు మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా తీరుస్తారు. నేను ఈ ఇష్టకామేశ్వరి స్థుతికి సంబంధించినటువంటి లిరిక్స్ కింద నేను స్క్రీన్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో. ఇష్టకామేశ్వరి స్థుతి. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రభ ఇష్టకామేశ్వరి కుర్యాత్ విశ్వశ్రీ విశ్వమంగళం షోడశీ పూర్ణచంద్రాభా మల్లికార్జున గేహిని ఇష్టకామేశ్వరి కుర్యాత్ జగం నీరోగశోభనం జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిశ్యంది సుస్మిత శ్రీ ఇష్టకామేశ్వరి కుర్యాత్ లోకం సద్బుద్ధి సుందరం పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభ ఇష్టకామేశ్వరి దద్యాత్ మాంగళ్యానంద జీవనం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.